వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమకారులు మోయిద్ ఖాన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరి ఇప్పుడైతే జుబ్లీస్ విషయానికి వస్తే మాత్రము ఒక్క పార్టీ కాకుండా ఇంకో పార్టీ హడావిడిగా అంటే ప్రజలను కలవడము అంటే ఒక్కటి నేపథ్యంలో ఇంకో హామీలని చెప్పుకుంటే కూడా కొంతమంది అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 6 గ్యారెంటీల ముచ్చట ఏమైంది, మరి ఎంతవరకు ఇచ్చింది, ఇప్పుడు బీఆర్ఎస్ మరి ప్రజలకు ఏ విధంగా పోతుందో అని చెప్పేసి కొన్ని అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఇవాళ జూబ్లీల్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ అంటే ఇది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎలక్షన్, కేటీఆర్ ఎలక్షన్ అంటున్నాం. ఇవాళ చూశారు మీరు, అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. దాంతో ఎవరు సంతోషపడడం లేదు. ఎందుకంటే అట్లనే అనుకుంటే వాళ్ళు ఇచ్చిస్తే అప్పుడే ఇచ్చేస్తుండే 2.5 years ముందు. ఇప్పుడు ఏదో భయపడి ఇవాళ ముస్లిమ్స్ అందరు ఒక ఏకమైనరు అని ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు మన కేటీఆర్ గారు ప్రోగ్రాం ఉంది అని పెట్టాము. ఇవాళ షేక్పేట్ నాలా దగ్గర, ఇక్కడే మన ఇంటి పక్కకే ఉంది, చాలా బ్రహ్మాండం. ఈరోజు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ది రోడ్ షో కూడా ఉంది. సో మరి దీన్ని ఎట్లుండబోతుంది, పబ్లిక్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని చోట్ల పబ్లిక్ని గ్యాదర్ చేస్తున్నారు, ఈ డివిజన్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఇది? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఫస్ట్ కేటీఆర్ గారు బాకీ కార్డ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ షేక్పేట్ నుంచే. ఇప్పుడు మీ సార్ ఫస్ట్ షేక్పేట్ నుంచే స్టార్ట్. మా అదృష్టం ఉంది, నా ఇంటి పక్కకే ఉంది, ఈ షేక్పేట్ నాలా ఉంది. అక్కడ నుంచి ఓయూ కాలనీ పబ్లిక్ మీటింగ్ ఇక్కడ షేక్పేట్ నాలా ప్రచారం ఆయన చేస్తారు. అయితే పబ్లిక్ ఎదురు చూస్తారు. ఇప్పుడు నేను మస్జిద్లో పోయినాను, ప్రతి మస్జిద్లో అందరు ఏమంటారు అంటే అరే కేటీఆర్ గారు వస్తున్నారు అని ఒక పబ్లిక్లో జోష్ ప్రచారం ఉంది. అరే అన్ని మస్జిద్లో కానీ మైనారిటీస్లో బిజినెస్ మ్యాన్స్, ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు ఒకటే అంటున్నారు, మాకు ఏమైనా కానీ మేము బీఆర్ఎస్కి వెళ్తాం, మీరు హాయిగా ఉండండి అంటున్నారు. ఎందుకంటే మాకు ఈ 2 సంవత్సరాల పాలన చూసాము ఎలాగా ఉంది, కేసీఆర్ 9.5 పాలన చూసాం ఎలాగా ఉంది. అది చాలా మట్టుగా పబ్లిక్ స్వయంగా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి చెప్పేది అవసరం లేదు, వాళ్ళు బీఆర్ఎస్కే ఓటేస్తామంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా అవాక్ చౌకులు కూడా పేలుస్తున్నాడు. ఎందుకంటే ఒక్కరు కూడా ఇలాకాలకు వస్తే ఇంటికి పోలేరు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మీకు తెలుసు, ఈ కాంగ్రెస్ ఎంఐఎం వాళ్ళ గొండా రాజ్యం ఉంది. వాళ్ళు గొండా రాజ్యం అని ఇప్పుడు ఉన్న రౌడీనే ఉన్నాడు, ఇక్కడ లేడీ ఉంది. ఇప్పుడు పబ్లిక్లో ఏదో వాళ్ళకు ఓడిపోతున్నామని తెలిసిపోయింది, ఏదో భయపెట్టాలి, ఏదో ప్రాబ్లం చేయాలి, ఏదో కాంప్లికేషన్ చేసి బయటికి నుంచి మనుషులు రాకూడదు, ఓట్లు వేయకూడదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ఫజర్కి నమాజ్ అంటారు కదా, మా దగ్గర 5 times నమాజ్ ఉంటాయి. ఫజర్ నమాజ్లోనే మీరు చూడండి ఎలక్షన్ బూత్లో నిలబడతారు మా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఒకటే ఉంది, ఎంఐఎం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వీళ్ళు ఓటు వేయకూడదు, పర్సంటేజ్ తక్కువ కావాలి. ఈసారి జూబ్లీల్ కాన్స్టిట్యూన్సీ పర్సంటేజ్ పెరుగుతుంది, ఓటర్స్ పెరిగారు, బ్రహ్మాండంగా మాకు గెలుపు అవుతుంది. ఇక్కడ వాళ్ళకి అది తెలిసిపోయింది. అది తెలిసిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి ఇష్యూ పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారండి, పోలీస్ వాళ్ళు పబ్లిక్ స్వయంగా ఏం చేస్తారండి, మాకు పోలీస్ కేసు చేస్తారా, మాకు ఏం చేస్తారా, మేము ఏమైనా కానీ మేము బీఆర్ఎస్ ఎంత లేట్ అయితే మేము వచ్చి ఓటేస్తాం అంటున్నాం. ఓటర్ ప్రచారంలో భాగంగా ఓటర్ లిస్టులో కూడా బీఆర్ఎస్ బొమ్మ వేసుకొని చెప్పేసి ప్రచారం చేస్తుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి పైన కూడా కేసు నమోదు చేయడం అనేది జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఇదే ఉంది, వాళ్ళకి ఏం దొరకలేదు, వాళ్ళకి ఏం లేదు. ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళకు బద్నాం చేయాలి, ఎట్లా వాళ్ళకి చేయాలి, బొమ్మ వేసిండ్రు, పేరు పెట్టిండ్రు, ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టిండ్రు, మస్జిద్ కా నిలబడ్డాను. అరే నా ఉర్దూలో మా చెప్తాను, నాచనియా అంగన్ తేడా అంటారు. వాళ్ళ ఆ సుంటి వాళ్ళతో ఏమవుతుందని వాళ్ళ చేసేది ఏం? అరే ప్రజలు ఎట్లా మీకు ముఖ్యమంత్రి చేశారు, మేము మా మంత్రి గారు, మా గవర్నమెంట్, మా కేసీఆర్ గారు పక్క కూర్చున్నారు, చలో చేయని అని. మరి కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మీరు మంచిగా చేయండి, 5 years టైం ఇచ్చారన్న, మేమేం లేదని కేసీఆర్ గారు ఎన్నోసార్లు మంచి ప్రజలకు చేయమని చెప్పి. అంత తర్వాత ఇప్పుడు 2 సంవత్సరం అయిపోయింది, ఏం చేయలేదు, పబ్లిక్లే రియాక్ట్ అవుతుందంటే వాళ్ళు ఏదో బీఆర్ఎస్ మీద బుడదజల్లుడు పని ఉంది, ఇంకా ఏం లేదు, అది అంతా ఏం లేదు, అది ఏం గెలిచేది లేదు, వాళ్ళు వచ్చేది లేదు. 100% బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తారు.